తెల్లవారుజామున శాలివాహన్ నగర్లో జరిగిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి మర్డర్ చేశారు దుండగులు. అతని ఇంటి దగ్గర రెక్కీ చేసి ఓ పార్క్లో వాకింగ్ చేస్తుండగా చందు నాయక్ పై 7 రౌండ్ల కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 గన్నులతో ఫైరింగ్ చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్క్ వద్ద ఈరోజు ఉదయం సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు చందు నాయక్ను గుర్తు తెలియని దుండగులు అయితే హతమార్చడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా మార్చరీ వద్ద ఉన్నాం. ఇటు చందు నాయక్ అకాల మృతి పట్ల అయితే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఉదయంనే వాకింగ్కి వచ్చినటువంటి చందు నాయక్ పై అయితే ఇటు గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురు భార్యతో కలిసి ఇటు వాకింగ్కి వచ్చిన క్రమంలో అయితే వాకింగ్ ముగించుకొని ఇటు కూతురు భార్య ఇంటికి వెళ్ళగానే ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండకులు ఒక్కసారిగా చందు నాయక్ను అటాక్ చేయడంతో పాటు తన కళ్ళల్లో కారాన్ని చల్లి కూడా ఇటు హత్యాయత్నం చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఒక కారులో 4 దుండగులు అయితే వచ్చి గన్నులతో 7 రౌండ్లు కాల్పులు జరిపైతే చందు నాయక్ను దాడి చేయడంతో అయితే ఒకసారిగా సంఘటనల స్థలంలోనే చందు నాయక్ మృతి చెందడం జరిగింది. చందు నాయక్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు మీ అన్న? అసలు ఇలాంటి ప్రమాదం ఏమైనా ఉందని ఏమన్నా చెప్పారా మీతో? మాతో ఎప్పుడు చెప్పలేదు సార్. ఇంత ముందు కూడా మాతో ఇంటికాడ ఏం చెప్పారు సార్. మాతో ఏదున్నా కూడా తను ఒక్కడే తెలుసుకుని తన పార్టీ కార్యకర్తలతో వాళ్ళతో పంచుకునేటోడు తప్ప మా ఇంటి సభ్యులలో మాకు అమ్మనాన్న కానీ మా కానీ ఎలాంటి వాళ్ళ బాధలు ఏమన్నా చెప్పుకోవటాడు కాదు. మా గురించి తెలుసుకొని మా గురించి మంచి చెడు తెలుసుకుని వెళ్ళిపోయాడు అంతేగాని మాకు అలాంటి ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు ఇట్లా ఉందిరాని కూడా ఏనాడు కూడా మాకు చెప్పలేదు సార్. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? దీనిపైన మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయి? అనుమానం అంటే నేను పార్టీ పరంగా అతని విషయంలో మేమేం పోం సార్. మాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఆ దుండగులు ఎవరన్న సంగతి కూడా మాకు తెలియదు. మేము అటువంటి విషయంలో మేము ఎప్పుడు పోలేదు. పార్టీ పరంగా మాకు కూడా తెలియదు ఎప్పుడు. ఎందుకంటే మేము జాబ్ ఎంప్లాయీస్, తను ఎంప్లాయీస్, నేను ఎంప్లాయీ, మేము ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేము తను పార్టీ పరంగా ఉన్నాడు కాబట్టి అతని విషయాల్లో మీరు ఎంప్లాయీస్ రావద్దని మేము దూరం ఉంచుతాడు కాబట్టి ఆ విషయంలో మాకేం తెలియదు. ఇంటికాడని కలుసుకుంటాం మేము. ఇంటికి ఈ మధ్యలో రెగ్యులర్గా ఇంటికి ఊర్లో ఉన్నాడు. ఇంకా కొన్ని రోజుల్లో నేను కూడా ఊరికి వచ్చేస్తా అని చెప్పేసి పొలం పనులు చేసుకుంటా వచ్చేస్తా అని చెప్పి ఓన్లీ పాప చదువు కోసమని ఇక్కడ ఉన్నాడు. బాబు కూడా బయట ఉన్నాడు. పాప స్టడీ వర్క్స్ కోసమే ఇక్కడ ఉంటున్నాడు అంతే. అటన్ మరణంగా మాకు స్పాట్లో తెలిసింది. మార్నింగ్ 7:30కి తెలిసింది మాకు. అంతవరకు మాకు తెలియలేదు. నా ఇంటికి ఇక్కడ వచ్చిన సంగతి మాకు తెలియదు. మార్నింగ్ ఇంటికి కూడా పోయారంట వాళ్ళు. మా వదినతో ఉన్నారంట. వచ్చి ఇట్లా ఇంటికి రాగానే పార్కుకి ఇట్లా పోగానే అంత స్పాట్లో కారం చల్లేసి ముఖానికి తెలియకుండా పారిపోతున్న ఉద్దేశంతో కారం చల్లేసి ఇంకా అటాక్ చేసి వెళ్ళిపోయారు. కింద పడ్డ కూడా మళ్ళీ నెత్తి కూడా 3 బుల్లెట్లు కాల్చారంట సార్. చాలా ఫైట్ చేసి ఎంతోమంది గరీబులను కాపాడిన మనిషిని ఇలా వాళ్ళ కళ్ళు ఒరవలేక వాళ్ళు ఈరోజు మంచి మనిషిని ఉండవద్దనే ఉద్దేశంతో ఇలా అటాక్ చేసి తను మరణాన్ని సేవ చూసేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళని బయట తిరగొని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. సార్ చెప్పండి, సిపిఐలో చాలా కీలకంగా యాక్టివ్ మెంబర్గా ఉండే చందు నాయక్, అసలు ఈ ఘటన మీరు ఏ విధంగా చూస్తారు? నాకు చందు నాయక్తో కనీసం ఒక 10 to 15 years పరిచయం లేండి. చాలా యాక్టివ్ మనిషి. ఆదివాసీ సంఘమే కాదు మొత్తం పార్టీలో ఆయన సేవ చేసేది. సో మేము మొత్తం ఇంతకుముందు ఆయన సిపిఎం నుంచి సిపిఐకి వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం ఆ మండల్కి మేము బాధ్యత ఇచ్చాము. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దట్ టు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆదివాసీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మేము ఆయనకి బాధ్యత ఇచ్చి గుడిసెలు సంఘం ఇంకా అనేక విషయాల్లో ఆయన చాలా పార్టీ తరఫున పని చేసేది. సో ఈ మధ్యలో కొద్దిగా కొంతమందికి అనుమానం వచ్చింది ఈయన మీద అటాక్ కూడా చేయవచ్చు. పాత ఫ్రెండ్స్ ఎమ్మెల్యేతో సంబంధిత ఉన్నారు. సో ఒక 2-3 వారాలు ఆయనతో పాటు ఒక 10-12 మంది ఉన్నారు ఫర్ ప్రొటెక్షన్ అదర్స్. కానీ ఒక 10-15 days తర్వాత మళ్ళీ ఆయనకి ఏం ఇది వచ్చింది తెలీదు. నాకు ఎవరు ఇది చేస్తారులేండి, హామ్ చేస్తారు, నేను అందరికీ సేవ చేస్తున్నారు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో అట్లా. ఈరోజు పొద్దున ఆయన కారు కూడా చూసిన తర్వాత కూడా ఆయన కూడా ఏమైనా వాకింగ్కి వచ్చారు అని. సో ఫైనల్లీ ద సేమ్ ఫెలో. సో ఆయన వాకింగ్ కంప్లీట్ చేసి భార్యతో సహా వచ్చారు పార్క్కి. భార్యకి మీరు ఫోన్ నేను పూర్తి చేసి వస్తామని. సో ఆ సమయంలో బయట వచ్చినప్పుడు మిర్చి పౌడర్ ఇది చేసి ఇమీడియట్గా ఫైరింగ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి అయితే ఇటు పార్క్ స్థలంలో ఫైరింగ్ చేసిన క్రమంలో అయితే నిందితులు నలుగురుగా ఉన్నట్లయితే ప్రాథమిక దర్యాప్తులో అయితే వెల్లడవడంతో ఆ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ సైదులతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.